ప్రజల యొక్క మద్దతు ఉండబట్టి ఆయన మీద అశేషమైన అభిమానం ఒక పక్క, దాంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరూ గట్టిగా నిలబడబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై రాబట్టి తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు గారు గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యేటికి అవకాశం లభించింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపాల్ గారిని పిలిచి, బ్రదర్ మీరిద్దరు మాకు బాగా మద్దతుగా నిలబడ్డారు, మీరిద్దరు ప్రభుత్వంలో చేరండి మంత్రులుగా అన్నాడు. అంటే మేము చెప్పాము, మేమిద్దరం మాడుకున్నాం, మాకు విషయాలు కూడా తెలుసు కదా, మేము చేరవండి అన్నాం. ఏమండి అన్నాడు, మేము వేరే పార్టీలో ఉన్నాం, మేము ఎందుకు చేస్తామంటే ఆయన తెలివిగా మీరు పార్టీ మారబడలేదు, మిత్రపక్షాలుగా అందరం కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్నాడు. నేను రామారావు గారి తెలివికి ఆశ్చర్యపోయాను, ఈయనకి ఎవరు చెప్పారా ఈ విషయం అని చెప్పారండి. సరే అయినా కూడా చెప్పాము, మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిద్ధాంతం కోసం వచ్చామే కానీ పదవి కోసం రాలేదు, పదవి తీసుకోమని గౌరవంగా సున్నితంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు గారు రాక ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ముఖ్యమంత్రి కావడం, అలాగే ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ అన్యాయం దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించిన చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర ఏతుందో అది చాలా గణనీయమైంది. ప్రతి విషయాన్ని ఆయన చక్కని మార్గదర్శనం చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అంతా వీళ్ళకి అందజేసి మంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి జరిగిన దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలకు కళ్ళగట్టేట్టుగా చూపించిన విషయం వరకు రామోజీరావు గారు చాలా గట్టిగా సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకొని ఆయన పత్రిక చాలా గట్టిగా నిలబడింది. అందువల్ల ఈ సందర్భంగా ఆయన కూడా మన మధ్య లేడు కాబట్టి ఆయన కూడా స్మరించుకోవాల్సిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ఆఖరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన చాలా తెలివిగా నాకన్నా ముందే మాట్లాడాడు. ముఖ్యమంత్రి కదా, మాట కూడా చెప్పాడు, తెలుగు అధ్యయన కేంద్రం ఇక్కడ పెడితే రామారావు గారి విగ్రహం తప్పనిసరిగా నేను మన ఫోన్లో కూడా చెప్పాను, తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలా, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం మైసూరులో ఉంటే నేను ఆ రోజు దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మైసూరులో ఉండవేంది తెలుగు అధ్యయన కేంద్రం అని ఆంధ్రప్రదేశ్ ఉండాలని తాత్కాలికంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నెల్లూరులో మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్లో భవనం ఇచ్చి దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని అమరావతికి తీసుకొస్తానన్నా, దాంతోపాటు ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టి గుర్తుగా ఏర్పాటు చేద్దామన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను కోరేది ఒకటే, రామారావు గారు మీద మాకు అభిమానానికి ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత, రెండు ఆయన భారతీయ సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల ఆయన చూపిన అభిమానం, ఆయన తెలుగు మాట్లాడే తీరు, దానికి ఇచ్చిన గౌరవం అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులన్నీ తెలుగులోనే రావాలా. ఇంగ్లీష్ కావాలంటే ఒక కాపీ వేయండి వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, ఇంగ్లీష్లో ఉంటాయి, మీకు తెలుగులో కావాలంటే ఒక కాపీ వేస్తామని. మీ దయా దాక్షాలు మాకేం దయా, మేము తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్రం, తెలుగులోనే పరిపాలన జరగాల్సిన అవసరం ఎంత ఉంది. తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కాపీ కావాలంటే ఇంగ్లీష్లో వేయొచ్చు. అంత ఇంగ్లీష్ వాడు నాకు తెలిసి ఆంగ్లేయులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ. అందుకని తెలుగు భాషలో పరిపాలన జరగాల ఒకటి. రెండోది ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు, అది తెలుగులోనే జరగాల. తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. తెలుగు భాష 10 కాలాల పాటు బాగా సజీవంగా బతుకుతుంది. ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మన భాషే మన గౌరవం, మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు. అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.